హాయ్ వ్యూయర్స్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఇది షిప్ గ్యాలీ అండి. మేము వంటలన్నీ ఇక్కడే చేసుకుంటాం. అవి కనపడుతున్నాయి చూసారా, అవి హాట్ ప్లేట్స్. ఇది కూడా ఫైర్ ప్రొటెక్టెడ్ ఏరియా. అదిగో ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇదిగో అందరికీ చపాతీ కలిపే పిండి మిషన్, అది సెగ్రిగేటెడ్ డస్ట్బిన్స్. ఇదేమో ఆఫీసర్ మెస్ రూమ్. మేమందరం భోజనాలు ఇక్కడే చేస్తాం. అదిగోండి, ఇది నా పొజిషన్, నేను కూర్చునే సీట్. అది కెప్టెన్ కూర్చునే సీటు. మిగతా ఆఫీసర్స్కి మిగతా సీట్స్. అటు పక్క ఏమో ఇప్పుడు క్రూ మెస్ రూమ్ అండి. ఇదిగోండి, ఇవన్నీ సీట్స్ క్రూ మెస్ రూమ్కి. మిగతా అంటే క్రూ ఆఫీసర్స్ కాకుండా మిగతా క్రూ అంతా కూర్చుంటారు అక్కడ. ఇది మా ఎంటర్టైన్మెంట్ హబ్. అంటే టీవీ ఉంటుంది కనెక్టెడ్ టు కంప్యూటర్ ప్లస్ ఇంటర్నెట్. ఇప్పుడు మనం రీఫర్ రూమ్స్కి వెళ్దామండి. ఇది మా షిప్ మార్చరీ కూడా. అది చేదు నిజం. ఎవరైనా షిప్లో చనిపోతే దీంట్లోనే పెడతారు ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వడానికి. ఇంకోండి, ఇది మా రీఫర్ మెషినరీ. అది దాన్ని రన్ చేసేవన్నీ ఇదే రీఫర్ కంప్రెసర్స్. మన ఏసీ అవుట్డోర్ యూనిట్ లాగా. ఇదిగోండి, ఇప్పుడు మీట్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ మీట్ రూమ్ టెంపరేచర్ మేము -18 degrees మెయింటైన్ చేస్తాం. ఆల్వేస్ మీట్ ఫ్రోజన్ ఉండటానికి. ఇదేమో వెజిటేబుల్ రూమ్. దీంట్లో ఎప్పుడు +7 to +8 degrees మెయింటైన్ చేస్తాం. వెజిటేబుల్ రూమ్లోనే మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పాలు, జ్యూస్లు, తర్వాత పెరుగు, పన్నీరు ఇవన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫిష్ రూమ్ టెంపరేచర్ మేము -14 degrees మెయింటైన్ చేస్తామండి. ఫిష్, ప్రాన్స్, సీ ఫుడ్స్ అన్నీ ఇందులో పెడతాం. ఇది ఫుడ్ వేస్ట్ అండి. ఫుడ్ వేస్ట్ ఏంటంటే షిప్ షోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుడ్ పడేయడం కుదరదు, అది స్టోర్ చేసుకోవడానికి. ఇది మా ఏసీ రూమ్, ఏసీ ప్లాంట్. ఇది సెంట్రల్ ఏసీ ప్లాంట్. షిప్ ఎయిర్ కండిషనింగ్ మొత్తం ఇక్కడి నుంచే జరుగుతుంది. For more videos, like and subscribe. Thank you.